జూనే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. దేవర పార్టీ గురించి ఎన్టీఆర్ ఇటీవల స్పష్టత ఇవ్వడంతో ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించనున్న ఈ చిత్రానికి నిజ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ సీక్వెల్ ని మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దండయాత్ర సృష్టించిన దేవర ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లు కళ్ళగొట్టింది. ఇక ఈ సినిమా హిట్ తర్వాత దేవర పార్ట్ 2 పై కూడా ఆడియన్స్ లో అంచనాలు మొదలయ్యాయి. దేవర 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే సందేహాలు అభిమానులు అందరిలోనూ నెలకొన్నాయి. ఇక దేవర పార్ట్ 2 కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా ఇస్తే బాగుండని అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తారక్ ప్రస్తుతం నటిస్తున్న వాటు ప్రశాంత్ని డ్రాగన్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత దేవర 2 సెట్స్ లోకి అడుగు పెడుతున్నట్లుగా తారక్ క్లారిటీ ఇచ్చాడు. ఖచ్చితంగా దేవర పార్ట్ 2 ఉంటుందని అందులో సందేహాలు లేదంటూ వెల్లడించారు. కొరటాలు కూడా ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ పనుల్లో పూర్తిగా బిజీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం దేవర పార్ట్ 2 కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మార్చి నుంచి సినిమా సెట్స్ పైకి రానుందట. దేవర 2 కథ కోసం కొరటాల ఓ రేంజ్ లో కసరత్తులు చేస్తున్నాడని, ఇప్పటికే కొరటాల శివ టీం దేవర 2ను మరింత బలంగా మార్చేందుకు పనులు మొదలు పెట్టేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న అనౌన్స్మెంట్ వీడియోతో సర్ప్రైజ్ చేయబోతున్నారట మూవీ టీం. ఎన్టీఆర్ బర్త్డేకి వార్ 2 ఫస్ట్ లుక్ డ్రాగన్ క్లిప్స్ వస్తాయని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు దేవర 2 అనౌన్స్మెంట్ వీడియో అనేది బిగ్ సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. మరి ఈ అనౌన్స్మెంట్ వీడియోతో ఒక్కసారిగా దేవర 2 పై అంచనాలు పెరుగుతాయేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.